హాయ్! హలో! నమస్తే, వణకం, ఆదాబ్. నేను మీ భాస్కర్ తిమ్మ. సార్ అని పిలచ్చు, అని అని కూడా పిలచ్చు. మీ అందరికీ కూడాను ఫస్ట్ సోషల్‌కి నా వీడియోను ఓపెన్ చేసినందుకు చాలా థాంక్స్ రా! మీ అందరికీ కూడాను. ఎంత థాంక్స్ చెప్పుకోవాలంటే అంత థాంక్స్. అండ్ మీరందరూ ఎగ్జామ్స్ ఎలా రాసారు? ఇప్పటి వరకు కూడా తెలుగు నుండి మొదలెడితే లాస్ట్ లెసన్ అయినటువంటి సోషల్ వరకు వచ్చేసాం. నిజంగా నిద్ర మేము పోలేదు. మీకు సపోర్ట్ చేయడం కోసం మేము అసలు నిద్రపోలేదు. చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాం. కానీ ఎంత ఇబ్బందయినా సరే ఇచ్చాం కదా మాట. మాటిచ్చింది ఎలాగైనా నెరవేర్చుకోవాలి. కాబట్టి ట్రై చేస్తున్నాం. మా ముగ్గురు టీచర్స్ కూడాను. సో, మీ తరపు నుండి కూడాను ఎన్నో మాటలొచ్చాయి. "అన్య చాలా థాంక్స్ అన్య" అనుకోని, "అక్క చాలా థాంక్స్" అనుకోని, చాలా వరకు మాకు కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. చాలా థాంక్స్ రా! అయితే మీకిక లాస్ట్ సోషల్ అనేది ఉంది కదా! ఈ సోషల్‌కి సంబంధించి సపోర్ట్ చేయాలి కదా! దీన్ని కూడా సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తా. మీ అందరూ ఐ థింక్ రేపు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కాబట్టి సోషల్‌లో మంచి మార్క్స్ రావాలి కదా! వీటికి సంబంధించి నేను చెప్పినట్టుగా చేయండి. మంచి మార్క్స్ వస్తాయి. ఎలా వస్తాయి అలా వస్తాయి. మీకు వీడియో లాస్ట్‌కెళ్తే ఇంపార్టెంట్ క్వెషన్స్ పీడీఎఫ్ కూడా ఇచ్చేస్తా. ఆ పీడీఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటది. అయితే మీ అందరికీ పేపర్‌ని మీరు చదివేటప్పుడు ఎలా చదువుకుంటూ వెళ్ళాలో చెప్తా చూడండి. కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ మీద మీకు 42 మార్క్స్ ఉంటాయి. అంటే ఇంపార్టెంట్ క్వెషన్స్ బట్టి పెడతాను అని అనుకుంటే 42 మార్క్స్ వస్తాయి. 80 మార్క్స్‌లో 42 మార్క్స్ నీ ఇంపార్టెంట్ క్వెషన్స్ బట్టిలే. ఓకే. ఏదైతే సబ్జెక్ట్ ఉందో సబ్జెక్ట్ ఉండే. ఫర్ ఎగ్జాంపుల్‌కి సెక్షన్ ఏలో 2 క్వెషన్స్, సెక్షన్ బిలో 2 క్వెషన్స్, సెక్షన్ సిలో 2 క్వెషన్స్. కాబట్టి ప్రతి దాంట్లో 2 క్వెషన్స్ మాత్రమే వస్తున్నాయి. కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది నువ్వు ఏదైతే ఇంపార్టెంట్ క్వెషన్స్ సబ్జెక్ట్ బట్టి నేర్చుకుంటూ వెళ్ళాలనేది 42 మార్క్స్. మిగిలినవన్నీ కూడా అందరికి హెల్ప్ చేసేవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఉందనుకో రీడింగ్, టెక్స్ట్ అండర్‌స్టాండింగ్ ఉందనుకో ఇది ఒక 10 మార్క్స్ మనకి ఇచ్చారు. బిట్ పేపర్ మనకు ఒక 18 మార్క్స్ ఇచ్చారు. దీని ప్రకారం చూద్దాం. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ స్కిల్ ఇదంతా ఉంది. ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో, వీటన్నిటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీకు దీని గురించి ఏవేవి ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్నాయో చెప్తా చాలా జాగ్రత్తగా. ఫస్ట్‌గా మీరు ఎలా లేదన్నా సరే పక్కా ఈ క్వెషన్స్ అనేవి నేర్చుకుంటూ వెళ్తే రేపు సేఫ్ సైడ్‌లో ఉంటారు. ఎకనామిక్ స్టాండర్డ్స్‌లో మీకు వాటేజ్, డిస్కస్, డిఫైన్, డిఫరెన్సెస్, క్లాసిఫికేషన్, అడ్వాన్స్ అనే క్వెషన్స్‌లో ఏమేమి వస్తాయంటే ఫస్ట్ లెసన్‌లో హిమాలయస్ గురించి అడుగుతారు. కొద్దిగా చూసుకోండి. సో, ఈస్ట్, వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ గురించి డిఫరెన్స్ అడుగుతారు. కొద్దిగా ఈ క్వెషన్ కంప్లీట్ చేయండి. డెక్కన్ ప్లాట్యూ అండ్ మాల్వా ప్లాట్యూ మధ్య డిఫరెన్సెస్ ఏంటి? ఆ టాపిక్ అడుగుతారు. కొద్దిగా చెక్ చేయండి. హిస్టరీలో అయితే వరల్డ్ వార్‌కి కాజెస్ ఏంటి? వరల్డ్ వార్ 2 కాజెస్ ఏంటి? లేకపోతే దీనివల్ల వచ్చిన కాన్సిక్వెన్స్ ఏంటి? వరల్డ్ వార్‌కి దీనికి సిమిలర్‌గా వచ్చే కాజెస్ ఏంటి? గ్రేట్ డిప్రెషన్ అంటే ఏంటి? అసలు రష్యన్ రెవల్యూషన్ ఎలా జరిగింది? ఈ టాపిక్స్ మీద అడుగుతారు. కొద్దిగా ఈ క్వెషన్స్ కంప్లీట్ చేయండి. లేకపోతే ఇబ్బంది అయిపోతారు. దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ లెసన్‌లో చూసుకుంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్, ఆర్గనైజ్డ్, అనార్గనైజ్డ్ సెక్టర్ ఉంది కదా! వాటికి సంబంధించి ఫోర్త్ లెసన్‌లో గ్లోబల్ వార్మింగ్, ఫిఫ్త్ లెసన్‌లో తుంగభద్ర రివర్‌కి సంబంధించిన ఇష్యూ కంప్లీట్ చేయండి. సిక్స్త్ లెసన్‌లో అర్బనైజేషన్ టాపిక్ అండ్ సెవెంత్ లెసన్‌లో మైగ్రేషన్‌కి సంబంధించిన క్వెషన్స్ అన్ని కూడా కంప్లీట్ చేయండి. అండ్ హిస్టరీలో ఇండియా, పాకిస్తాన్ ఎలా డివైడ్ అయింది? లేకపోతే లాస్ట్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కంప్లీట్ చేయండి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? వన్స్ ఇదయిపోయిన తర్వాత మీ అందరికీ కూడా ఇంకొకటేంటంటే మీకు అప్పుడప్పుడు కూడా ప్యాసేజ్ బేస్డ్ క్వెషన్స్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ బేస్డ్ క్వెషన్స్ మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పిన ప్రతి టాపిక్ కూడా దేని మీద ఉందంటే ప్యాసేజ్ బేస్డ్‌గా. కాబట్టి ఈ లెసన్స్ అన్నిటికి కూడాను కేవలం ప్యాసేజ్ ఇస్తారు. ప్యాసేజ్ కింద ఇస్తారు. కాబట్టి మీకు ఏదైతే ప్యాసేజ్ ఇస్తారో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, దానికి సంబంధించిన కన్క్లూజన్ అనేది ఇస్తారు. అయితే మీ అందరికి ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా క్వెషన్ వస్తది. సార్ మీరు ఇంతకుముందు ఏదైతే ఎకనామిక్ స్టాండర్డ్స్ చెప్పారో, క్వెషన్స్ పక్కాగా బట్టి పట్టాలనుకో చెప్పారో, వాటి బట్టి అని అవసరం లేదులే. ఆ క్వెషన్స్ కంప్లీట్ నేర్చుకోవాలంటే ఇవేనా సరిపోతాయి అంటే మీకు మీకు సరిపోవనుకోని తెలిసే లాస్ట్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ యొక్క పీడీఎఫ్ పెట్టాను. సో, ఆ పీడీఎఫ్ ప్లస్ ఈ క్వెషన్స్ కంప్లీట్ చేస్తే సెట్ అవుతుంది. వీటితో పాటు మీరు ఎక్కడ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే సో, ఇక్కడ చూడండి ఇవి అన్ని ప్యాసేజ్ బేస్డ్ క్వెషన్స్. సో, ప్యాసేజ్ బేస్డ్ క్వెషన్స్‌లో మీ అందరికి పక్కాగా మార్క్ రావాలి. దాని తర్వాత మీ అందరికి ఇన్ఫర్మేషన్ స్కిల్స్‌లో మీ అందరికి ఏమిస్తారంటే ఒక పై చార్ట్, ఒక బార్ గ్రాఫ్ ఇవి ఇస్తారు కదా! వీటికి సంబంధించిన క్వెషన్స్ అనేవి ఏ లెసన్‌లో వస్తాయి? థర్డ్ లెసన్ నుండి జీడీపీ మీద ప్యాటర్న్‌లో వస్తది. ఎంప్లాయ్‌మెంట్ ప్యాటర్న్ మీద క్వెషన్ వస్తది. లేకపోతే సెక్స్ రేషియో మీద క్వెషన్ అడగొచ్చు. లేకపోతే మిలిటరిజం మీద కూడా క్వెషన్ అడగొచ్చు. కొద్దిగా జాగ్రత్త. ఓకేనా? ఈ టాపిక్స్ నుండి ఎక్కువగా అడుగుతుంటారు. కాబట్టి ఈ టాపిక్స్ మీద ఒక్కసారి బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్ ఏవైతే ఆ లెసన్స్‌లో ఉన్నాయో ఈ టాపిక్స్ ఒకసారి చూసుకోండి సెట్ అయిపోతాయి. మీకు మిలిటరిజంలో మీకు ఏముంటదంటే ఇయర్‌కి కూడాను ఎలాగా వెపన్స్ అనేవి ఎక్కువగా కొనుక్కుంటూ, పెంచుకుంటూ వెళ్ళిపోయారు అనే టాపిక్ ఉంటదండి. ఓకేనా? డన్. దాని తర్వాత నెక్స్ట్ చూడండి రిఫ్లెక్షన్. ఏంటి? నువ్వు ఒక టాపిక్ ఇస్తున్నావు. ఆ టాపిక్ మీద నీ యొక్క ఒపీనియన్ ఏంటి అనుకోని అడుగుతారు. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా నీ యొక్క సొల్యూషన్ రాయడానికి ఇంపార్టెంట్ మ్యాటర్ ప్లే అవుతది. దాని తర్వాత నెక్స్ట్ చూడండి మ్యాపింగ్ సెక్షన్ ఉంది కదా! ఈ మ్యాపింగ్ సెక్షన్‌లో నేను చెప్పిన పాయింట్స్ చూడండి. ఇండియాకి సంబంధించిన 3 రేంజెస్ ఏదైతే శివాలిక్ ఉందో, ఏదైతే ఔటర్ హిమాలయస్ ఉన్నాయో, లేకపోతే మిడిల్ హిమాలయస్ ఉన్నాయో, లేకపోతే గ్రేటర్ హిమాలయస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఎవరెస్ట్ పీకు, K2 పీకు, కాంచనజంగా హిల్ స్టేషన్‌లో అయితే నేషనల్ నెక్స్ట్ రాణికేతు, ముస్సేరి, సిమ్లా, డార్జిలింగ్ మ్యాప్ పాయింట్‌కి చెప్తున్నా. ఆరవైల్స్, వింధ్య సాత్పుర, నెక్స్ట్ అనైముడి, నీలగిరిలో ఊటీ, దడిపట్టి, దొడబెట్ట. తర్వాత నేషనల్ కంట్రీస్ అన్నిటికి సంబంధించిన కంట్రీస్, క్యాపిటల్స్, స్టేట్స్, సిటీస్‌లో మేజర్ సిటీ ఢిల్లీ, ముంబై,
ముంబై, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, కోల్కతా ఇవి. నెక్స్ట్ మన ఈ లెసన్స్‌లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బీహార్‌కి సంబంధించిన ఇష్యూ ఉంది. అండ్ అస్సాంకి సంబంధించిన ఇష్యూ ఉంది. పంజాబ్‌కి సంబంధించిన ఇష్యూ ఉంది. అండ్ కేరళకి సంబంధించిన ఇష్యూ ఉంది. అండ్ తమిళనాడుకి సంబంధించిన ఇష్యూ ఉంది కాబట్టి ఈ ఏరియాస్ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే సెట్ అవుతదన్నమాట. ఇది మ్యాప్‌కి. ఇప్పుడు మీ అందరికి వచ్చే క్వెషన్ అన్నయ్య వరల్డ్ మ్యాప్ కూడా కొద్దిగా చెప్పని అంటే, వరల్డ్ మ్యాప్ చెప్పడానికన్నా ముందు మీ అందరికీ వినండి. ఇండైరెక్ట్ క్వెషన్స్ ఇస్తారు. ఏంటి హైయెస్ట్ డెన్సిటీ ఉన్న స్టేట్ ఏంటి? లోయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న స్టేట్ ఏంటి? అని అడిగితే డైరెక్ట్‌గా బిట్లు మనం చెప్పాలన్నమాట. బిట్లు దీనికి ఆన్సర్ తెలియుండాలి. ఆ ఆన్సర్‌కి నువ్వు ఇది కూడా పెట్టుండాలి. అది సిచ్యుయేషన్. అండ్ మ్యాప్ పాయింట్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రివర్స్ అనమాట. పెరినల్ రివర్స్, హిమాలయన్ రివర్స్ నీకు తెలిసి ఉండాలి. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్‌లో కృష్ణ, పెన్న లేకపోతే కావేరి, లేకపోతే గోదావరి, లేకపోతే ఇది అదేంటి లాస్ట్ మహానది. సో, ఈ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్‌లో కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట డెఫినెట్‌లీ కూడాను. ఒక నర్మదా, తాపతి, మాహి, లేకపోతే సబర్మతి, లేకపోతే లూని. సో, ఇలాగ నీకు అన్నీ తెలిసి ఉండాలి. సో, ఇవి లిస్ట్స్ కొద్దిగా జాగ్రత్తగా చేసుకో. మ్యాపింగ్ మీద ఇన్ని ఇచ్చాను. దాని తర్వాత నెక్స్ట్ మీ అందరికి వరల్డ్ మ్యాప్‌కి సంబంధించి కదా! ట్రిపుల్ ఎంటిటీ కంట్రీస్ మీకు తెలిసి ఉండాలి. అండ్ ట్రిపుల్ ఎలియన్స్ కంట్రీస్ తెలిసి ఉండాలి. ఎక్స్‌ట్రాగా పోలాండ్, డెన్మార్క్, హోలాండ్, బెల్జియం, సెర్బియా, ఓకేనా? అట్ ద సేమ్ టైమ్ రొమేనియా, బల్గేరియా ఇవి కూడాను లెసన్‌కి సంబంధించి కొన్ని టాపిక్స్ ఉన్నాయి కదా! అవి చెక్ చేసి ఉండాలి. నెక్స్ట్ వరల్డ్ మ్యాప్‌లో నైజీరియా, కెనీరియా, ఆల్జీరియా ఇది ఆఫ్రికాకి సంబంధించిన మేజర్ కంట్రీస్. తర్వాత ఏసియాకి సంబంధించిన మేజర్ కంట్రీస్ ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్ చెక్ చేయండి. దాని తర్వాత హెడ్ క్వార్టర్స్ యూఎన్ఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? గ్రీన్ పీస్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఇండియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉంది? లీగ్ ఆఫ్ నేషన్స్ సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? వీటికి సంబంధించిన లొకేషన్స్ కూడా మీరు తెలుసుకుంటే మంచిది. నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏంటంటే పాంప్లెట్స్ మీద మనకి ఎప్పుడు కూడా క్వెషన్స్ అడుగుతారు. అయితే పాంప్లెట్స్ లేకపోతే స్లోగన్స్ మీద అడుగుతారు. పాంప్లెట్లు ఎక్కువగా రాసేటప్పుడు ఇంట్రో పెయింటింగ్ చేయండి, అనాలిసిస్ రాయండి, కన్క్లూజన్ రాయండి. ఇది మేజర్‌గా ఉపయోగపడాల్సింది. అండ్ ఎన్ని కాపీస్ కావాలి? ఎవరు పబ్లిష్ చేస్తారు అనేది నేర్చుకోండి. నెక్స్ట్ స్లోగన్స్ పాయింట్ ఆఫ్ అబ్జర్వ్ చేస్తే హ్యూమన్ రైట్స్ మీద, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద, వరల్డ్ పీస్ మీద, అండర్ ఎంప్లాయ్‌మెంట్ మీద, పొల్యూషన్ మీద, ఎన్విరాన్మెంట్ మీద. ఈ స్లోగన్స్ నేర్చుకున్నాకే కొత్త స్లోగన్స్ నేర్చుకోండి. నెక్స్ట్ క్వాలిటీస్ ఆఫ్ ది లీడర్ అనే టాపిక్‌లో కూడాను మీరు జాగ్రత్తగా చూసుకోండి. నెహ్రూ గురించి అడుగుతారు. లేకపోతే ఇంకేదైనా లాలా లజపతి రాయ్ గాని, బాల గంగాధర్ తిలక్ గాని, లేకపోతే గాంధీ గాని ఇలాంటి లీడర్స్ మీద కూడా క్వెషన్స్ అడుగుతారు. ఒకసారి చూసుకోండి. ఆయనకి సంబంధించి ఆయన ఏం చేస్తారు? ఆయన పాయింట్స్ ఏంటి అని కొంచెం చెక్ చేస్తే సెట్ అయిపోతది. ఫర్ ఎగ్జాంపుల్‌కి నెహ్రూ గారు ఉన్నారనుకో ఫస్ట్ పీఎం 5 ఇయర్ ప్లాన్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. దాంతో పాటు నాన్ అలైన్డ్ మూవ్‌మెంట్ కూడా చేసుకుంటూ వచ్చారు. అనే విషయం నువ్వు రాయగలిగితే ఎక్సలెంట్ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటో చూద్దామా? సో, మీ అందరూ ఎంతగానో అడుగుతున్నటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ పీడిఎఫ్. ఇదిగో ఈ ఇంపార్టెంట్ క్వెషన్స్ పీడిఎఫ్ అనమాట. సో, దీంట్లో 2 మార్క్స్, 4 మార్క్స్, 6 మార్క్స్ ఒక్క లెసన్ నుండే. సో, ఒక్కొక్క లెసన్ నుండి ఇలా మీకు పీడిఎఫ్ కూడా ఇచ్చేస్తున్నాను. హ్యాపీగా యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇది మా తరపున ఉండేటువంటి చిన్న ఓకేనా 42 మార్క్స్ సరిపడే ఒక పీడిఎఫ్ ఇచ్చాను. అండ్ స్లోగన్స్ అనేవి ఏ లెసన్ నుండి వచ్చాయో అది ఇచ్చాను. అండ్ సో, మ్యాపింగ్ పాయింట్స్‌లో ఏవేవి చూసుకోవాలో అది ఇచ్చాను. అండ్ పై చార్ట్స్‌కి సంబంధించి ఏ లెసన్స్ నుండి ప్రేట్ ఉంటాయో అది ఇచ్చాను. అండ్ ప్యాసేజ్‌కి సంబంధించి ఏవేవి ఇచ్చానో అవన్నీ ఇచ్చాను. సో, ఇన్ కేస్ నీవు ఇవన్నీ చదువుకున్నా కూడాను ఓకేనా? ఇవన్నీ ఇక నుంచి నేను చదువుకుంటాను. రేపు ఎగ్జామ్ దుమ్ము దులిపేస్తానన్న నమ్మకం ఉంటేనే మెసేజ్ పెట్టండి. కుమ్మేస్తా అని.